నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురు ఏకాదశి లేదా మంజుల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గురువారం ఏకాదశి తిథితో కలిసి వస్తే దాన్ని గురు ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ గురు ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు. గురు ఏకాదశి రోజు గురు ధ్యానం చేసిన, గురువుకు ప్రీతిపాత్రమైన పరిహారాలు పాటించిన దేవగురువైన బృహస్పతిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అందుకే గురు ఏకాదశి సందర్భంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమంటూ దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. ఈ ధ్యాన శ్లోకాన్ని ఎవరైనా సరే 16 సార్లు జపించుకోవాలి. జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి గురు ధ్యాన శ్లోకం 16 సార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. అలాగే గురు ఏకాదశి సందర్భంగా దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, షిరిడి సాయినాథుడిని, రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయుడికి ఈరోజు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకొని ఆ మంత్రాక్షతలు శిరస్సున ధారణ చేయటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈరోజు చదువుకున్నా కూడా విద్యార్థులు విద్యారంగంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ గురు ఏకాదశినే మంజుల ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని మంజుల ఏకాదశి అంటారు. ఒకానొక సమయంలో గంధర్వలోకంలో మంజుల అనే పేరు కలిగిన అప్సరస గురువుల శాపానికి గురవుతుంది. ఆ శాప కారణంగా భూలోకానికి వస్తుంది. అలా భూలోకానికి వచ్చిన మంజుల అనే పేరు కలిగిన అప్సరస ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్ని పాపాలను తొలగింపజేసుకొని తిరిగి గంధర్వలోకానికి వెళ్ళింది కాబట్టి దీన్ని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మంజుల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణు స్నామ స్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనాన్ని స్వీకరించాలి. దీన్నే ఏకాదశి వ్రతం అంటారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చని మనకి వాయు పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఏకాదశి వ్రతం చెయ్యలేకపోయినప్పటికీ విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రాన్ని చదువుకున్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇలా మంజుల ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే గురు ఏకాదశి సందర్భంగా గురుస్వరూపాలైనటువంటి దేవతామూర్తులను ఆరాధన చేయండి. ఈరోజు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని విద్యార్థులు ఎవరైనా సరే వీలైనన్ని సార్లు జపించినట్లయితే విద్యారంగంలో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఈరోజు శనగలు దానం ఇస్తే చాలా మంచిది. 1.5 kg శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఈరోజు దానం ఇస్తే జాతకంలో గురు మహాదశ గురు అంతర్దశ నడుస్తున్న వాళ్ళు, గోచారపరంగా గురుగ్రహ దోషం ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ దానం వల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శుక్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషపడేవారు హృదయంలో నువ్వు ఉంటావు. అందుకే ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషపడేవారు, ఇతరుల దుఃఖానికి తాము బాధపడేవారు. దీన్నే కారుణ్యం అంటారు. దయ అంటే ఇది. నిన్ను ప్రాణముల కంటే అధికంగా భావించేవారెవరో వారి హృదయాల్లో ఉంటావు. అంటే ధర్మం పక్కన భక్తిని చెప్తున్నాడు. గమనించారా ఇక్కడ? ఇందులో ఇతరుల అభివృద్ధికి సంతోషించడం ధర్మం, ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడడం ధర్మం, నిన్ను ప్రాణాధికంగా ప్రేమించడం భక్తి. కనుక ధర్మము భక్తి కలిసి ఉన్న హృదయంలోనే భగవానుడు ఉంటాడు. భక్తి లేని ధర్మానికి నిలుకడ ఉండదు. ధర్మము భక్తితో కలవకపోతే దానికి పూర్ణత్వం ఉండదు. అది ధర్మం భక్తి కలిపి చూపిస్తున్నాడు. ఎన్నెన్ని చెప్పాడు. ఇతరుల యొక్క దోషాలను పట్టించుకోకుండా
వారి సుగుణాలను మాత్రమే ఎవరు స్వీకరిస్తారో వారి హృదయంలో నువ్వు ఉంటావు. అంతేకాదు తాము నీతితో నైపుణ్యంతో నియమాలను పాటిస్తూ ఇతరులను కూడా నియమాల్లో పాటింపజేసేలా ఎవరుంటారో వారి హృదయంలో నువ్వు ఉంటావు. కష్టనష్టాలు కోర్చేయైనా గోవుల్ని ఎవరు రక్షిస్తారో వారి హృదయంలో నువ్వు ఉంటావు. ఇవన్నీ సందేశములే. కానీ గోరక్షణ చేస్తే అందులో రామచంద్రమూర్తి ఉంటాడు. అందుకు వేదము గోవు ఈ రెండే దేశానికి లోకానికి కూడా క్షేమం కలిగిస్తాయని వైదిక రహస్యాన్ని తెలిసిన మహానుభావుడైన తులసీదాసు ఈ రెండు మాటలు చెప్పాడు. ఎవరైతే గోబ్రాహ్మణ రక్షణకు తమ ప్రాణాలకు కూడా తెగించి పాటుపడతారో అలాంటి సుకృతాత్మల హృదయాల్లో నువ్వు ఉంటావు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఒకటే, ఎవరు వేదాన్ని అనుసరించి తపోజీవనాన్ని నిరాడంబరమైన జీవనాన్ని త్యాగ జీవనాన్ని అనుసరిస్తారో అటువంటి వారు గురుస్థానీయులు. అటువంటి విప్రుల్ని భగవానుడు రక్షిస్తాడు. అలాంటి విప్రుల్ని సమాజం రక్షించుకోవాలి అని చెప్పడం దీనిలో. ఎందుకంటే వాళ్ళు వేదాన్ని రక్షిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారు, తపస్సును రక్షిస్తారు ఆచరిస్తూ. ఎవరు? విప్రులు. వారిని రక్షించుకోవాలి సమాజం. అలా రక్షించేవారి హృదయంలో నువ్వు ఉంటావు. కనుక గోవుల్ని రక్షించేవారు, వేదవేత్తలను రక్షించేవారు వారి హృదయంలో నువ్వు ఉంటావు. అదేవిధంగా నాలో సద్గుణాలు ఏవైనా ఉంటే అవి రాముని దయ అనాలిట. నీలో దోషాలు ఉన్నాయి, అవి మాత్రం నావే అనాలి. అది కూడా రామునివే అనకూడదుట. కనుక సద్గుణాలను నీవిగా, దోషాలు తమవిగా ఎవరు భావిస్తారో అలాంటి అనన్య భక్తుల హృదయంలో నువ్వు ఉంటావు. ఎంత రమ్యమైన మాట అండి ఇక్కడ. అంతేకాదు బంధువులు, సంపదలు, గృహ సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు వీటన్నిటికంటే నువ్వే ప్రధానమైన హృదయంలో ఎవరు నిన్ను ధ్యానిస్తున్నారో వారున్న చోట నువ్వుంటావు. అంతేకాదు ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణుల్ని ఎవరు తలంచుకుంటారో వారి హృదయంలో ఉంటావు. వారి అలా తలంచుకున్న వారు ఉన్న చోట నువ్వు ఉంటావు. అంటే ఇదొక అద్భుతమైన మాట మనకు చూపిస్తున్నాడు. ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణుల్ని తలంచుకుంటే తలంచుకున్న వెంటనే రాముడు మన దగ్గర ఉంటాడండి. అది తెలుసుకోవాల్సింది. ఆత్మసజ్జ ధనుర్బాణ ధరులు వాళ్ళు. అదే మనకి రామరక్షా స్తోత్రానికి వాళ్ళేగా ప్రధానమైనటువంటి దేవతలు. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. ఆ రామలక్ష్మణుల్ని అందుకే ప్రతివారు కూడాను ఏ ప్రయాణానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిని తలంచుకోవాలి. వాళ్ళిద్దరిని తలంచుకుంటే రామరక్ష. శ్రీరామరక్షా స్తోత్రానికి దేవతలు ఎవరయ్యా అంటే రామలక్ష్మణులు ప్రధానంగా. వాళ్ళు ఉభయులు. అందుకు మీరిద్దరూ ధనుర్బాణధరుడైన మిమ్ములని అంతటా దర్శించే వారెవరో వారి వద్ద నువ్వు ఉంటావు. దీన్ని బట్టి రక్షామూర్తులైన రామలక్ష్మణుల గురించి వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చెప్పాడు. అలాగా నువ్వు ఉండే చోట్లయ్యా ఇవన్నీ. ఇవి శాస్త్రరీత్యా ఉన్న సత్యాలు చెప్పాను. ఇప్పుడు వ్యవహార రీత్యా నువ్వు ఉండవలసినటువంటి చోటు అదిగో ఈ చిత్రకూట పర్వతం. ఇది సుఖప్రదమైనటువంటి స్థానం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి పక్షి జంతు సమూహములు ఉన్నాయి. మొత్తం చిత్రకూటానికంతటికీ అలంకారం అనదగినటువంటి ఒక అద్భుతమైన మహర్షాస్త్రం ఉంది. ఇక్కడ అనేక మంది మహర్షులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు. కానీ అందరిలోనూ గొప్ప మహర్షాస్త్రం ఉంది. వారి వల్ల చిత్రకూటానికి శోభ కలిగింది. నిజానికి చిత్రకూటంలో ఉన్న మహర్షుల కొలుములన్నీ వారికి అధీనములు. నువ్వు ఇంకా వారిని చూడలేదన్నాడు. ఎవరిది? నేనే అనలేదండి మహానుభావుడు. ఏమన్నాడో తెలుసా? ఆ మహాముని పేరు అత్రి మహర్షి. ఆయన చిత్రకూటానికి ప్రధానమైనటువంటి వాడు. ఆయన్ని అధీనం చేసుకుని ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు అత్రి మహర్షి పత్ని అనసూయాదేవి, ఆవిడ తపప్రభావం చేత రప్పించిన మందాకిరి నది చిత్రకూటంపై ఉంది. అందుకే చిత్రకూటం సామాన్యం కాదు, నేటికి మహాక్షేత్రం. అత్రి అనసూయలు నడయాడిన చోటు, వారి తపస్సుల వల్ల దివ్యతీర్థములు తమంత తాము వచ్చిన చోటది. రామచంద్రమూర్తి నడయాడిన చోటు. ఇప్పటికీ రామవిభూతి చిత్రకూటంలో ఉంటుంది అని పురాణములు వర్ణించాయి. అందుకే చిత్రకూటాన్ని దర్శించడం, అక్కడున్న పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం, అక్కడ సమీపంలో గంగ ఉంటుంది, వాటిని దర్శించడం, ఇవన్నీ చాలా విశేషంగా చెప్తారు. వాల్మీకి చిత్రకూటం గురించి చాలా అద్భుతమైన వర్ణన చేశాడు. మొత్తానికి అలాంటి పవిత్రమైన చిత్రకూటముపై సరైనటువంటి నివాస స్థలాన్ని సీతారామ లక్ష్మణులు ఋషి చెప్పిన ప్రకారంగా చూశారు, తృప్తి చెందారు. ఆ సమయంలో లక్ష్మణస్వామి అక్కడ పర్ణశాలని ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ విశ్వకర్మ దగ్గరుండి ఏర్పాటు చేశాడు అని వర్ణన చేశాడు తులసీదాస్. ఎందుకంటే ఆ రాముడు అనగానే ఆయన శోభంతో గుర్తుకొస్తుంది తులసీదాస్కి. రాముడు ఉండాలంటే పర్ణశాలైనా సరే విశ్వకర్మ చేయాలి. సరే
ఆయన చేస్తుంటే లక్ష్మణస్వామి కూర్చోడు కనుక ఆయనతో పాటు ఈయన చేసాడు అనుకుందాం. మొత్తానికి అద్భుతమైనటువంటి పర్ణకుటీరం తయారైంది. అక్కడ సీతాలక్ష్మణులతో రామచంద్రమూర్తి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి పావనమైనటువంటి చిత్రకూటము వద్ద మహర్షులు రామచంద్రమూర్తిని చూసి వాళ్ళందరూ కదిలి వచ్చారండి ఇక్కడ రామదర్శనం కోసం. ఎందుకంటే తపస్సులన్నీ ఏ పరమాత్మను ఉద్దేశించి చేస్తున్నారో, ఏ బ్రహ్మమునకు అర్పణముగా చేస్తున్నారో ఆ బ్రహ్మమే అక్కడికి వచ్చాడని ఆనందంతో వారందరూ రాముడిని చూడడానికి వచ్చారు. అసలు ఆ వనములో రాముడు తిరుగుతున్నప్పుడు ఆ మహర్షులు ఎలా ఆనందించారో అద్భుతంగా వర్ణిస్తారు. సాధారణంగా జపాలు చేసేటప్పుడు మాల పూర్తి కాకుండా మధ్యలో లేవరాదు, ఎవరొచ్చినప్పటికీ కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ రాముడు వస్తే మాల కాదు కదా, మంత్రం కూడా మధ్యలో ఆపి వెళ్ళేట వాళ్ళకి. ఎందుకంటే సర్వమంత్రములకు గమ్యమైన భగవానుడు వస్తే అలాగా ఆగగలరా? శివుడు ప్రత్యక్షమైన అనుకోండి, ఉండి నైవేద్యం పెట్టి వస్తానంటారా? అలా రాముడిని చూసి కానీ వాళ్ళందరూ ఆనందములవి. అంతేకాదు మొత్తం చిత్రకూటంలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు అన్నీ ఆనందపరసులయ్యాయి. ఋషులందరూ స్వామి వద్దకు వచ్చి నమస్కారం చేసుకున్నారు. చిత్రం ఏంటంటే రాముడు ఎప్పుడైతే అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడో ఇదివరకున్న చిత్రకూటానికి మరింత శోభ వచ్చింది. అసలే మహర్షులు నివసిస్తున్న ప్రాంతములు కదా. రాముడు రాగానే ఆశ్చర్యకరంగా కరికే హరి కపి కోలు కుర్రంగా బిగత బైర బిచరహి సబుసంగా, ఏనుగులు, సింహాలు, వానరాలు, అడవి పందులు, జింకలు, పులులు ఇవన్నీ సహజ వైరాన్ని వదిలి మైత్రిభావంతో మసలుతున్నాయి. ఎందువల్ల? అక్కడ రామచంద్రమూర్తి ఉండడం వల్ల అన్నారు ఇక్కడ. అది రామచంద్రుడు ఉన్న చోట శత్రుత్వం ఉండదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రపంచానికి కానీ దేశానికి కానీ శాంతి కలగాలి అంటే రామరాజ్యం రావాలండి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురుతత్వంలో అద్వితీయమైనటువంటి శక్తితత్వం కలిగినటువంటి వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షమే మనకు మర్రి చెట్టుగా చెప్పడం జరిగింది. మర్రి చెట్టు మహావృక్షం, దాని విత్తనం మాత్రం చాలా చిన్నదే. మర్రి ఊడలు చాలా పెద్దవి. ఆ మర్రి ఊడలను ఎవరైనా సరే గురువారం నాడు చక్కగా ముడివేసి నమస్కారం చేసి ఒక చెంబెడు నీళ్లు మర్రి చెట్టు దగ్గర పోసి ఓం నమో దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలండి. గురుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో దేదీప్యవంతమైనటువంటి జ్ఞానవంతుడుగా ఆ వ్యక్తి విరాజిల్లుతాడు సుమా. ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వృక్షానికి అంటే, ఆ వృక్షపు చెట్టు నీడనే దక్షిణామూర్తి స్వామివారు జ్ఞానముద్రను వేసి తపస్సంపన్నులైన మహారుషులు అందరికీ జ్ఞానబోధ చేశాడు సుమ. జ్ఞానబోధ చేసినటువంటి వృక్షరాజం అది. అందుచేతనే మీరు ఎప్పుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా మర్రి చెట్టు కనిపిస్తే కాసేపు ఆగి నమస్కారం చేసి బయలుదేరండి. సమస్తమైనటువంటి ఆలోచన సరళిని, చక్కటి ఆలోచనను ఆ దక్షిణామూర్తి స్వామి వారు మనకు ప్రసాదిస్తాడు. అన్ని గొప్ప విషయాల్లో కల్లాను అద్వితీయమైనటువంటి విషయం విద్యలో రాణించేటువంటి శక్తిని కలిగి ఉండటం. చదివినప్పటికీ కూడా గుర్తు లేకపోవటం, చదువు పట్ల ఆసక్తి లేకపోవటం ఉన్న ప్రతి వాళ్ళు కూడాను గురువారం నాడు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పాలు కానీ నీళ్లు కానీ పోసి అక్కడున్నటువంటి మట్టిని అలా నుదుట ధారణ చేసి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటే చాలు. దక్షిణామూర్తి స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో చదువులో విజయాన్ని సాధించడమే కాదు, విద్యలో రాణించడమే కాదు, కీర్తి ప్రతిష్టలతో తొలతూగడానికి గురు కృప కోసం ఈ విధి విధానాన్ని పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి ఏకాదశి ఉదయం 10:56 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 12:40 వరకు. వర్జం మధ్యాహ్నం 12:01 నుంచి 1:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృతకాలం రాత్రి 10:08 నుంచి 11:49 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: ఏకాదశి గురువార వ్రతం కూడా. ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా, రాత్రి జాగరణం చేయడం ద్వారా, నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం ద్వారా, పూజించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక పూట పలహారం చేసుకోవచ్చు, అలాగే 2 సార్లు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా వ్రతాచరణ అనేటువంటిది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కృష్ణ రేపు వనభోజనానికి ఎడదామన్నారు. వాళ్ళ జీవితాల్లో నాయకత్వం కృష్ణుడిదే. వాళ్ళన్నీ కృష్ణుడి పిలుపు మేరకు నడుస్తారు, అంతే. తప్ప ఇంకొకలా వాళ్ళ జీవితం ఉండదు. అందుకే మరునాడు వెడదామంటే తెల్లవారకట్ట బయలుదేరాలి. వాళ్ళని ఎవరు లేపాలంటే కృష్ణుడు లేపాలి. కృష్ణుడు ఎలా లేపుతాడు అంటే, ఆయన ఏం చేశాడంటే అందరికన్నా ముందు లేచి తెల్లవారకట్ట 4 గంటలకు వచ్చి కొమ్ము బూరా ఊదాడు. నందవ్రజంలో అన్ని కుటీరాల మధ్య తిరుగుతూ. అది కృష్ణుడి యొక్క కొమ్ము బూర. అది వినపడింది వాళ్ళకి. అమ్మో, కృష్ణుడు పిలుస్తున్నాడు, ఇవాళ మనందరం వెళ్ళాలి అక్కడికి వనభోజనానికి. లేచారు. వాళ్ళు ఏం తెచ్చుకుంటారు వనభోజనానికి? తినవలసింది బ్రహ్మాన్ని. ఏం పట్టుకెళ్ళి తిన్నామన్నది కాదు ప్రధానం. కాబట్టి వాళ్ళు సద్దన్నమే తెచ్చుకున్నారు, ఊరగాయే తెచ్చుకున్నారు, కొమ్ము బూరే తెచ్చుకున్నారు, కర్రే తెచ్చుకున్నారు. కానీ మరి వనభోజనం ఎందుకైంది అంటే, ఇవాళ కృష్ణుడితో కలిసి మనం వనభోజనం చేస్తున్నాం. కృష్ణుడితో కలిసి ఆటలు ఆడుకుంటాం, కృష్ణుడితో కలిసి సంతోషంగా తిరుగుతాం. రోజుల ఆవులు దూడలు వెంటే వెళ్ళాం, కొంచెం యథేచ్ఛగా ఉంటాం. ఏమిటి వాళ్ళ యథేచ్ఛ అంటేట, పక్షులు ఆకాశంలో వెళ్ళిపోతుంటే నేల మీద వాటి నీడలు పడితే ఆ నీడలతో పాటు పరిగెత్తారు. కొంతమంది గోతుల్లో దాక్కున్నారు, మిగిలిన వాళ్ళు గోతుల్లో దాక్కున్న వాళ్ళని కనిపెట్టారు. కొంతమంది పువ్వులు కాయలు తీసి శాకంభరిలా అలంకారం చేసుకున్నారు. కొంతమంది నెమళ్ళు పింఛం విప్పి నృత్యం చేస్తుంటే దాని ముందు నిలబడి వీళ్ళు నృత్యం చేశారు. కొంతమంది కోయిల పాట పాడితే వీళ్ళు చెట్టు కింద నిలబడి పాట పాడారు. వీళ్ళు ఏం చేస్తున్నా అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, కృష్ణుడి దగ్గరికి వస్తారు, కృష్ణుడిని ముట్టుకుంటారు, అన్నీ కృష్ణుడికి చెప్తారు, కృష్ణుడితో ఆడుకుంటారు, కృష్ణుడితో తిరుగుతారు. కొంతమంది బలహీనుడైన వాడిని భుజం మీద ఎక్కించుకుని పరిగెత్తుకుంటూ దూరంగా తీసుకెళ్ళి వదిలేసి తిరిగి వచ్చేసాడు. వాడికి భయం, వాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇలా రకరకాలుగా ఆటలు ఆడుకుంటున్నారు ఉత్సాహంగా. కాబట్టి వాళ్ళకి కొండ చిలవ కడుపులోంచి పైకొచ్చినా
బాల్యచేష్టితం అంటారు. వాళ్ళకి దాని మీద లేదు దృష్టి. కృష్ణుడితో ఉన్నాం కదూ, వెళ్ళిపోవాలి మనమందరం కూడా వనభోజనానికి, అదే వాళ్ళ సంతోషం. బయలుదేరారు, కృష్ణుడు వెళ్తున్నాడు, వాళ్ళు వెనకాల బయలుదేరారు, మంచి సంతోషంగా ఆటలాడుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణ మాకు ఆకలిస్తోంది, మేము తింటాం అన్నారు వాళ్ళు. వాళ్ళు కృష్ణుడితో ఆడుకోవడంలో వాళ్ళకి ఆకలి తెలియదు, కృష్ణుడు చెప్పాలి. ఒరే మీకు ఆకలిస్తోంది కదరా, అన్నం తిందామనాలి. అందుకే ఆయన అన్నాడు, ఎండన్మగ్గితిరా కటింబడతిరా ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి గోవుల్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ పిల్లల్లారా అందరూ రండి, ఎండన్మగ్గితి రాకటంబడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం బచ్చికల్మేయిచున్. ఇక్కడ ఆవులు దూడలు గడ్డి తినడానికి నీళ్లు తాగడానికి సరోవరం ఉంది, అవి చక్కగా గడ్డి తిని నీళ్లు తాగుతాయి. మనం అన్నం తిందాం. మీరందరూ ఎండలో సొక్కిపోయారా, అలిసిపోయారు, ఆకలేస్తోంది, మీకు అన్నం తినండి. ఆకలేస్తోందని వాళ్ళకి తెలియాలా, కృష్ణుడు చెప్తే తెలియాలా? అంటే కృష్ణుడితో గడిపిన కాలం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏమీ జ్ఞాపకం ఉండవు. కృష్ణుడు ఏం చేయమన్నాడో అది చేసేస్తూ సంతోషపడిపోతుంటారు అంతే. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాయన్నీ? కృష్ణుడికి దూరం అయిపోయాక గుర్తొస్తాయన్నీ. అది కృష్ణ స్పర్శలో ఉన్న గొప్పతనం. అందుకని వాళ్ళు పరమ సంతోషంతో తిరుగుతున్నారు. ఆయన రండి అన్నం తిందాం. అది కూడా ఏం తినాలి? ఏ వండిన అన్నం కాదు, వంట వాళ్ళు ఎవరూ రాలేదు అక్కడికి. చల్దికుడు వన్, చల్దులు తిందాం. రమ్యస్థలం ఇక్కడి, మనం కూడా నీళ్లు తాగచ్చు. ఇదిగో ఇక్కడ చక్కగా అందంగా ఉంది తినడానికి, రండి తిందాం అన్నాడు. ఎలా తినడం అంటే వాళ్ళకేం వెండి కంచాలు అరిటాకులు ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు అప్పటికి ఏది దొరికితే తెచ్చుకుంటారు. వాళ్ళకి కావలసింది ఏమిటంటే ఎందులో తింటున్నాం, ఏమి తింటున్నాం, ఇది కాదు. మనం ఎవరిని చూస్తూ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతూ తింటున్నాం, ఇది వాళ్ళకి కావాలి. వాళ్ళు ఎవరిని చూస్తూ తింటారు? కృష్ణుణ్ణి చూస్తూ తినాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతంబుల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. భూవరా అంటే పరీక్షణ్ మహారాజుకి శుకబ్రహ్మ చెప్తున్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే కృష్ణుణ్ణి చూస్తే చాలు. మరి కృష్ణుడు ఎక్కడో కూర్చుని భోజనం చేస్తే వాళ్ళకి సంతోషం ఉండదు. అందుకే వాళ్ళు కృష్ణుణ్ణి మధ్యలో నించోబెట్టారు. ఆయన నించున్నాడు, వీళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు అంటే జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. తామర పువ్వు మధ్యలో దుద్దు ఉంటుంది, దాని చుట్టూ తామర రేకులు ఉంటాయి. ఏ తామర రేకుకైనా సరే కనపడుతుంది దుద్దు. ఒకదానికన్నా ఒకటి కొంచెం పొడుగ్గా ఉంటుంది, ఇలా అన్ని రేకులకి దుద్దు కనపడుతుంది. అలా అందరికీ కనపడేటట్టుగా కృష్ణుణ్ణి నించోమన్నారు. వీళ్ళు చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కృష్ణుడి వంక చూస్తూ ఉంటారు, కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటారు. కృష్ణుడితో మాట్లాడుతూ కృష్ణుడికి పెట్టి తాము తింటూ ఉంటారు. అందుకని ఆయన్ని నించొమ్మని వీళ్ళు చుట్టూ కూర్చున్నారు. కూర్చుని తినడం మొదలుపెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజును చూసి చిన్నపిల్లలాగా ఆడుతున్నది ద్రౌపది. పాపం, నువ్వు కష్టాలు అనుభవించటానికి యోగ్యుడు కాదు, కష్టాలు పడకూడదు, సుఖాలు అనుభవించటానికే యోగ్యుడు నువ్వు. ఆనాడు సభా మధ్యలో ఏనుగు దంతాలతో నిర్మించిన రత్నసింహాసనంలో కూర్చున్న నిన్ను నేను చూశాను. ఈనాడు దర్భలతో చేసిన ఆసనంపై కూర్చున్న నిన్ను చూస్తుంటే
నాకు దుఃఖం వస్తుంది. దుఃఖం నా హృదయాన్ని కాల్చివేస్తుంది. పూర్వం ఇంద్రప్రస్థంలోని సభలో రాజులందరితో కలిసి కూర్చొని ఉన్న నిన్ను నేను చూశానప్పుడు ఇంద్రుడులాగా ఉన్నావు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న నేను చూస్తుంటే నా హృదయానికి శాంతి కలగటం లేదు. పూర్వం నువ్వు సూర్యుడి వంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు, మంచి గంధాన్ని పూసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు బురద ధూళితో మాసిపోయిన నిన్ను చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. పూర్వం స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు ధరించినటువంటి నేను చూశాను. ఇప్పుడు ఇలా నారబట్టలు కట్టుకున్న నేను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఒక నారబట్ట ఉతికవేళ ఇంకొక బట్ట కట్టుకోవాలి. ఏమిటిది? అప్పుడు మన ఇంటి నుండి వేల కొద్ది విప్రులు బంగారు పాత్రలతో అన్నాన్ని తీసుకువెళ్ళేవారు. యతులు, బ్రహ్మచారులు, గృహస్థులు రుచికరమైన భోజనం చేశారు. రాజభవనంలో బంగారు పాత్రలతో ఇష్టమైన వంటకాలు అన్ని నిండుగా ఉండేవి. ప్రతిరోజు విప్రులను వారి కష్టాలను తగినట్లుగా ఇష్టాలకు, వాళ్ళ కష్టాలంతా దూరం చేసిను వాళ్ళ ఇష్టాలకు తగినట్లుగా నువ్వు సత్కరించేవాడు. అసలు ఎవరికీ కష్టమే లేదు. వాళ్ళకి ఏమి ఇష్టం కావాలో అది ఇచ్చేవాడు. నువ్వు వారిని నువ్వు పూజించేవాడు. ఆ వైభవం అంతా ఇప్పుడు లేదు. అది లేకపోవటంతో నా హృదయానికి శాంతి కలగటం లేదు. బంగారు పాత్రలో తినేవాడు ఇప్పుడు మట్టి పాత్రలో తింటున్నావు. నీ సోదరులు అందమైన కుండలాలను చెవులకు ధరించి ఉండేవారు. రుచికరమైన వంటకాలతో భోజనం చేశారు. అప్పుడు అలాంటి వారు ఈ రోజున కందమూలాలు ఫలాలు తింటున్నారు. ఇలా జీవిస్తూ ఉండటాన్ని నేను చూస్తున్నాను. ఈ దృశ్యాన్ని చూసిన నా హృదయానికి శాంతి ఎలా లభిస్తుంది? ఓ మహారాజా, నీ సోదరులు దుఃఖాలు అనుభవించటానికి అర్హులు కారు. అటువంటి వారిని చూస్తూ ఉంటే నా మనసు శాంతించటం లేదు. మీరు అనుకోవచ్చు, కందమూలాలు ఎందుకు తింటారు, అక్షయ పాత్రం ఉంది కదా అని. ఎప్పుడూ అక్షయ పాత్రం వాడేది కారు ద్రౌపది. కందమూలాలు దొరుకుతుంటే, అక్షయ పాత్ర కందమూలాలు దొరకనప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు పాండవులు కదా, ధర్మంతో ఉండిన వాళ్ళు కదా. వాళ్ళు ఎప్పుడు కావాలనో అతిథి సత్కారం చేసేటప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించేవారు. బ్రాహ్మణులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రం ఉపయోగించేవారు. మహామునులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. మిగతా సందర్భాల్లో అసలు అది కనపడదు. ప్రార్థన చేస్తూనే వచ్చేది అది. ద్రౌపది ప్రార్థన చేస్తూనే చేతికి కనపడింది. ఎక్కడ పెట్టలో గిట్లో కూడా పెట్టడానికి వీల్లేదు. సూర్యుడే తీసుకోవటం, సూర్యుడే ఇవ్వటం. వాళ్ళు దినము తినవచ్చు కదా, సూర్యుడేమనేవాడు కూడా కాదు. దినము అక్షయ పాత్రాన్ని తీసుకొని దినము వంటకాలు, ఇష్టం వచ్చినట్టు వంటకాలు చేసుకోవచ్చు కదా. వాళ్ళు ధర్మమూర్తులు. అట్లంతా పరమాత్ముడి వరాన్ని మిస్యూజ్ చేయలేదు వాళ్ళు. ఈ వనవాస కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న ఈ భీమసేనుని చూడు. ఇతన్ని ఇలా చూస్తుంటే నీకు శత్రువుల మీద కోపం రావటం లేదా? అంటే అక్షయ పాత్ర ఉంది కదా, మళ్ళీ చెప్పుకుందాం దాన్ని. ఆ పాత్రలో కందమూలాలు తీసుకొచ్చి వేస్తే కందమూలాలు అక్షయమయ్యేది. ఏది వేస్తే అది. అందుకని అంత కందమూలాలే ఉడికించుకొని తినేవారు. ఎన్నైనా వచ్చేసేది. ఈ భీమసేనుడు యుద్ధంలో వెన్ను చూపించడు. శత్రువులను చంపుతూ ముందుకే వెళతాడు. అటువంటి ఈ వీరుడు ఈ రోజున స్వయంగా అన్ని పనులు చేస్తున్నాడు. అన్నీ తానే చేస్తున్నాడు. అంతమంది వచ్చారు కదా రాజులందరూ, ఎవరన్నా 2 పరుపులు తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చు, తీసుకోరు కదా. వీళ్ళు వనవాసంలో ఉన్నాం అట్టి అంటారు కదా. అందుకని ఎవరు తీసుకురాలే. తెలుసు ధర్మరాజు బుద్ధి అందరికీ. పోనీ పాత్రలు బండి తీసుకురావచ్చు కదా. ద్రౌపది తండ్రి వచ్చాడు కదా, అన్నీ తీసుకురావచ్చు కదా. ద్రుపదుడు ఎవరు తీసుకురాలేదు.
కృష్ణుడే వచ్చాడు కదా, పోనీ కృష్ణుడు కూడా ఒక 4-5 బండ్లు ఎత్తుకురావచ్చు కదా, కానీ తీసుకోరు కదా వాళ్ళు, ధర్మాత్ములు కదా వాళ్ళు. అందుకని ఎవరు ఏం తెచ్చేవాళ్ళు కాదు. పైగా ఇక్కడ అక్షయ పాత్రలో ఉండే కందమూలాలు తినుకొని వెళ్ళారు వాళ్ళు కూడా. అది చూడండి అట్లా అక్షయ పాత్రలో ఉండేటువంటిది తినేసుకొని వెళ్ళారు. ఇతడు సుఖభోగాలను అనుభవించటానికి అర్హుడు కదా ఈ భీముడు. కానీ ఇప్పుడు చూడండి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భీమసేనుడు వివిధ వాహనాల చేత, ఉన్నతమైన వస్త్రాల చేత సత్కారాలు పొందాడు కదా. ఇతడు అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? చూడు భీముణ్ణి చూడు, శరీరం అంతా చూడు, అన్నీ ఈగలు కుట్టి 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 పెట్టాయి. శరీరం మొత్తం అంతా వాపు అయిపోయింది. అసలు నీకేం అనిపించదా? నువ్వు ఆ తమ్ముళ్ళని చూసి నువ్వేమైనా చూడు, నేత తమ్ముడు ఆ చిన్నోడు చూడు ఎంత కష్టపడుతున్నాడు. నీ కోపం ఇప్పుడైనా అసలు ధర్మరాయికి ఆ రాక్షస కిమ్మీరుణ్ణి చంపేటప్పుడు ఇంకా చంపలేదే అని భీముడి మీద కోపం వచ్చింది, కానీ కింపురుడి మీద రాలేదు అని చెప్పుకోవాలి మనం. ఆయన కోపం రాదు. అప్పుడు ఒకపారి కోపం వచ్చింది అనుకున్నారు దాంట్లో మనకు. అది కోపం కాదు, అది తొందరగా చేయి పని అని అంతే. అసలు ఒక తమాషకైనా కోపంగా పడ్డాయా నువ్వు? అదని చూస్తా నేను. కోపం ముఖం నేను చూడలేదయ్యా నిన్ను మహానుభావ. ఈ బలవంతుడు అంటే భీముని, ఈ బలవంతుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపటానికి ఉత్సాహపడుతున్నాడు. అప్పుడే పడ్డాడు. నువ్వు చూసావు కదా ఎన్ని మాటలు కిందికి కూర్చో 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 కూర్చో, లేచి లేచి లేచి. నాకెంత ఆనందం తెలుసు అప్పుడు. అంత కష్టంలో కూడా భీముడిని చూసి శభాష్ అనుకున్నా. కానీ అందరికీ తెలిసేటట్టుగా తిట్టాను అంతేగాని నా మనసులో అట్లా లేదు నాకు. నువ్వు మాటి మాటికి చెయ్యి తీసి కింద పెడుతున్నావు. అంత అద్భుతమైన శరీరం ఒక్కపారి లేచి నిల్చుంటే ఎంత భయపడతారు జనం. లేయటానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వలేకపోయావు. నీ ప్రతిజ్ఞ ఎప్పుడు పూర్తి అవుతుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిజ్ఞ అట, ప్రతిజ్ఞ మహారాజట. నువ్వు ఎప్పుడూ ప్రతిజ్ఞలే. తొందరగా ఈ ప్రతిజ్ఞ అయిపోతే చాలు అనిపించింది. శత్రువులు చేసిన అపరాధాన్ని సహిస్తూ ఉన్నాడు పాపం. ఇదిగో ఈ నీ సోదరుణ్ణి చూడు. ఈ అర్జునుడికి 2 బాహులే ఉన్న అనేక బాహులు గల కార్తవీర్యార్జునుడితో సమానమైన వాడు, తెలుసు కదా నీకు. బాణాలను ప్రయోగించి శత్రువులను బాధించడంలో ఎంతో వేగం కలవాడు. అందుచేత ఈ అర్జునుడు కాలాంతక యములతో సమానమైనవాడు. ఇతడి శస్త్రాల ప్రతాపానికి రాజులందరూ కూడా శిరస్సులు వంచారు. వారందరూ నీ యజ్ఞంలో విప్రులను సేవించటానికే వచ్చారు. అంతటి పురుషసింహుడైనటువంటి ఈ అర్జునుడు దేవదానవుల చేత పూజింపబడుతూ ఉంటాడు. ఇతడు తలుచుకుంటూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? మహానుభావ, వీళ్ళనంతా కూడా నువ్వు జూదంలో పెట్టావు నాయన. మా నాయనే ఇది చేయొచ్చా నువ్వు? నీ మనసు ఎట్లా వచ్చిందయ్యా? నువ్వు పెట్టుకున్నావు, తర్వాత అందరినీ ఒక్కొక్కరుగా పెట్టుకొని వచ్చావు. అసలు ఈ భీముడిని చూసే నేను భయపడలేదా నువ్వు? పోనీ పెట్టేటప్పుడు. ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు దుఃఖించటానికి యోగ్యుడు కాడు కదా. ఈయనకు దుఃఖం ఉంది అర్జునుడికి. ఈయన దుఃఖిస్తాడా? నువ్వు ధర్మాత్ముడు, నీ కనుక దుఃఖం రాదులే. అసలు నీకు కంట్లో నీళ్లే లేవులే, ఒప్పుకున్నా. నీకు రాదు, ఒప్పుకున్నా. ఈతనెందుకు దుఃఖించాలా? అసలు నీకు దుఃఖం రాదా? తల ఉంచుకుంటే సరిపోతుందా? అంటే ఎంత స్వతంత్రంగా, ఎంత ప్రేమ ఉండొచ్చు ద్రౌపది ధర్మరాజుని అట్లా అడగాలంటే. ధర్మంగానే అడుగుతున్నది. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉంటే నీకు కోపం రావటం లేదా? ఒక్కపారి కోపం తెచ్చుకోవయ్యా. మిమ్మల్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది ఏంటో, నేను మిమ్మల్ని చూసి బాధపడుతున్నా, చిన్నపిల్లల్ని చూసినట్టుగా. ఈ అర్జునుడు ఒంటరిగా వెళ్ళి దేవతలను జయించాడు, మనుష్యులను జయించాడు.
నాగుల్ని జయించాడు. అలాంటి ఈ అర్జునుడు వనవాసం చేస్తూ ఉంటే నీకు కోపం రావటం లేదా? అసలు వాళ్ళంతా చేసింది ఏంటి అనుకున్నావు? దేవతలను జయించుకొని వచ్చి గాంధీవాన్ని పొందాడు. అసలు నీకు ఈ కథ అంతా ఏం జ్ఞాపకం లేదా? వాళ్ళ మహిమ నీకేం తెలీదా? ఇతడు రాజుల నుండి అద్భుతమైన గుర్రాలను ఏనుగులను తీసుకొని వచ్చాడు. ఎటువంటి గుర్రాలు? ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు? హిమాలయ పర్వతం నుంచి తీసుకొచ్చాడు. అటువంటి అర్జునుడు అట్లా ఒక్క నిమిషంలో అర్జునుడిని పెడతాను అని పెట్టేశావే. జోదంలో ఎవరిని అడిగి పెట్టావు? శ్రమించు. అనంతమైన సంపదలను తీసుకొని వచ్చాడు కదా, కుప్పలు కుప్పలు పోసాడు కదా. ఏమన్నా నీ జ్ఞాపకం ఉందే? పోనీ అసలు అవి కుప్పలు కుప్పలు పోసినప్పుడు కూడా నువ్వు ఒక్కరోజన్నా వెళ్ళి చూసావా? అది కూడా దుర్యోధనునికి అంటబెట్టావు. నువ్వు అన్నీ చూసుకోరా, అన్నీ ఒక చోట పెట్టరా, లెక్కలు రాసుకోరా అని చెప్పి. నువ్వు ఒక్కరోజు మహారాజులు ఇచ్చినటువంటిది, అర్జునుడు గెలుచుకొని వచ్చినటువంటిది, భీముడు గెలుచుకొని వచ్చినటువంటిది, నకులుడు, సహదేవుడు, చిన్నపిల్లకాయ వాళ్ళంతా గెలుచుకొని వచ్చినటువంటివి ఒక్కపారి కంటితో చూసావా? చూసి ఆనందపడి శభాష్ అని అన్నావా? పిల్లలకి వీళ్ళకి దానం ఇవ్వటమే అయిపోయింది నీకు. ఎవరు అడిగితే ఇచ్చేసేది అంతే. ఒకే వేగంతో 500 బాణాలను ప్రయోగించగలడు. అది నీకు తెలుసు కదా? తెలుసా? అవును, నాకు అనుమానంగా ఉంది. అసలు అర్జునుడి సంగతి మీకు తెలుసా? ఇప్పటికైనా నీ కోపం రావటం లేదా? వాళ్ళని చూసి రాదా, వీళ్ళని చూసి రాదా అని అట్లా అడుగుతున్నది. ఈ నకులుడు ఖడ్గము ఢాలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి నీకు శత్రువులపై కోపం రావటం లేదా? ఖడ్గము డాలు పట్టినవాడు చూడు, ఆ ముళ్ళు పొద ఇరకపోయినాడు చూడు, ఆ ముళ్ళు పొద తీసుకుంటున్నాడు చూడు, రక్తం కారుతున్నది. ఏమన్నా నీకు కోపం రాదా వాళ్ళ మీద? నీకు వీళ్ళని చూసి వాళ్ళ మీద కోపం రాదా నీకు? ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు అసలు మా మీద కోపం పోని, మా మీదైనా కోపం వస్తుందా? పోనీ ఇప్పుడైనా కోపం రావాలి కదా. పోనీ నేను ఇదంతా మాట్లాడుతున్నాను కదా. ఈ సహదేవుడు మాద్రిదేవి పుత్రుడు చూడ చక్కని వాడు కదా. చూడు ఇప్పుడు ఎంత శూరుడు, ముద్దులు ఆడాలి వినిపిస్తుంది. ఇతనిలా అడవిలో కష్టపడుతూ ఉంటే నువ్వు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? ఏదోలే చేశారులే అంటున్నావు. ఏంటిది? అట్లనా? ఏదోలే, వాళ్లకు కర్మ బాగలేదు, పాపం చేశారు, నేను ఎట్లా అంటున్నావు? అబ్బా ఎంత బాగా చేశావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఈ నకుల సహదేవులు కష్టాలు అనుభవించడానికి అసలు తగినవారు కాదా? అసలు వాళ్ళేం పాపం చేశారు నీకు? వీళ్ళు దుఃఖిస్తూ ఉండటాన్ని చూసి కూడా నీకు కోపం రావటం లేదా? నేను ద్రుపదుడి వంశంలో పుట్టిన దానను కదా. నేను దృష్టద్యుమ్నుడికి సోదరుని, తర్వాత మహాత్ముడైనటువంటి పాండురాజు కోడలిని అయ్యాను కదా. నేను మీకు వీరపత్నిని అయ్యాను. పతివ్రతనై కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి అయినా నీకు శత్రువులపై కోపం రావటం లేదా? నన్ను చూసి రావటం లేదా? నేను తల దూకోవటం లేదు. చూడు ఎట్లున్నాయో చూడు. ఏ రోజు నీకు అనిపించలేదా నన్ను చూసి, నా వికారాన్ని చూసి నీకు? ఆ పాపాత్మను ఎందుకు క్షమిస్తున్నావు? నా జుట్టు చూడు ఎంత ఇరబోసుకొని నన్ను ఎంత కష్టపడుతున్నాను. నీ మనస్సులో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరును నన్ను ఈ స్థితిలో చూసినా కూడా నీ మనస్సు కరగటం లేదు. అబ్బా నీ మనస్సు ఏం మనసు ఏంటో? ఓహో నాయనో నాయనో నాయనో, నేను చూడలేదబ్బా. యో న దర్శయతే తేజః, యో న దర్శయతే తేజః, క్షత్రియః కాల ఆగతే, క్షత్రియః కాల ఆగతే, సర్వభూతాని తం పార్థ, సర్వభూతాని తం పార్థ, సదా పరిభవంత్యుత, సదా పరిభవంత్యుత. ఓ కుంతీ కుమారా, నాయన సమయం వచ్చినప్పుడు
పరాక్రమాన్ని చూపించాలి. మంచి టైం అది. అసలు ఒక్కపారి నువ్వు మోసం ఆడుతున్నావు, జూదము ఎందుకు చెప్పలే నువ్వు? ఒక్క పరి తమాషకు కూడా నువ్వు చెప్పింటే బాగుండు. శకుని నువ్వు మాయతో వేస్తున్నావని అది చెప్పలే. ఆ టైంలో నువ్వు పరాక్రమాన్ని చూపించాలి. లేదు ఎడతా నేను ఆడతాను, నేను ఇంకో పారి వేస్తాంతా అనింటే బాగుండు. అది కూడా నువ్వు అనలే. అలా పరాక్రమాన్ని చూపించిన వాడి పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. ఒక్కవేళ చూపించకపోతే అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపించని వాడి పట్ల ఎవరు చూపించరో, అక్కడ కోపం చూపించలేదు కాబట్టి నిన్ను అన్ని ప్రాణులు తిరస్కరిస్తాయి తెలుసా, పరాభవిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. కనుక ఎలా చూసినా కూడా శత్రువులను క్షమించకూడదు. నువ్వు పరాక్రమంతోనే వారిని చంపడానికి సాధ్యమవుతుంది, ఇందులో సందేహం లేదు. తథైవ యః క్షమాకాలే క్షత్రియో నోపశామ్యతి, క్షత్రియో నోపశామ్యతి. అప్రియం సర్వభూతానాం, అప్రియం సర్వభూతానాం సోముత్రేఘ చ నశ్యతి. అలాగే సహనాన్ని పాటించవలసిన సమయంలో శాంతిని పాటించకుండా ఉన్న క్షత్రియుడు ప్రాణులందరికీ అప్రియుడవుతాడు. అతడు ఇహపర లోకాలను కూడా నశిస్తాడు అంది ద్రౌపది. శాంతి పాటించవలసిన సమయం శాంతి పాటించాల, కోపం చూపించిన సమయంలో కోపం చూపించాల. అదే క్షత్రియుడు అంటే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎంతో దుఃఖించింది. తన మనస్సులోని బాధను పాండవులకు చెప్పుకుంది. పాండవుల పరాక్రమాన్ని వారికి గుర్తు చేసింది. పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అంది, ఇంకో పరి వదలలేదు. పూర్వం బలి ప్రహ్లాదుల మాటలు నేను చెబుతున్నాను వినండి. ప్రారంభం చేసింది ఒక కథ. దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు ఎంతో తెలివైనవాడు, ధర్మం తెలిసినవాడు. ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదుణ్ణి ఇలా అడిగాడు, తాత, పరాక్రమం మంచిదా లేక సహనం మంచిదా? ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది. ఏది మంచిదో చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, నేను దానినే ఆచరిస్తానన్నాడు. ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు, ఓ మనవడా, పరాక్రమం ఎప్పుడూ మంచిది కాదు. అలాగే ఎల్లప్పుడూ సహనంగా ఉండటము కూడా మంచిది కాదు. విన్నారా? ఎప్పుడూ సహనంగా ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు. అటువంటి వాణ్ణి సేవకులు అవమానిస్తారు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. తాత ప్రహ్లాదుడు చెప్తున్నాడు బలికి. ఒక్కొక్కసారి ప్రాణులు కూడా అతడికి లొంగవు. అటువంటి వారిని సేవకులు విడిచిపెట్టి అనేక దోషాలు చేయటానికి పూనుకుంటారు. అందువల్ల పండితులు ఎల్లప్పుడూ సహనంగా ఉండటాన్ని విడిచిపెట్టారు. సేవకులకు విశాలమైనటువంటి మనస్సు ఉండదు, సంకుచితమైన మనస్సు ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.